నాగార్జున గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. సో ఈ హోల్ సినారియో మీరు అంతా చూస్తూనే ఉన్నారు, ఏంటి మీ వర్షన్ ఏంటి దీనిపైన? మొదటిగా మేడం, వీళ్ళు మాట్లాడే భాష ఏదైతుందో చాలా బాగుంది మేడం. ఎందుకంటే మా ఆంధ్రాలో ఇలాంటి భాష లేక మా కళ్ళం నీళ్ళు వస్తుంది. అన్ని బూతులు కానీ డిబేట్లు కానీ ఆంధ్ర భాష లాంగ్వేజ్ డిబేట్స్ లో అంత బాగుండేది. కానీ బాగా గౌరవించుకుంటున్నారు. నేర్చుకునేదే ఆంధ్ర ప్రాంతం వాళ్ళతోటి. నువ్వు బూతుల గురించి మాట్లాడుతున్నాయా? చెప్పండి. నేను మాట్లాడేది పెద్ద మనిషి మాట్లాడేది భాష చాలా బాగా మాట్లాడుతున్నారు, ప్రతిపక్షాలను బాగా గౌరవించుకున్నారు. నేను పొగుడుతుంటే ఈ మనిషి ఏమంటున్నాడు? ఓకే, ఇప్పుడు మీరు టాపిక్ వయసులో పెద్దోడు ఏమంటే బాగోదులేండి. ఇంకపోతే మేడం, నీళ్లు నిధులు నియామకాలు నిధులు మటుకు బాగా వచ్చాయి మేడం. గత 10 సంవత్సరాల్లో మేము బాగా చూసాం. ఇంకపోతే ప్రతి రాజకీయ నాయకుడు అతని లైఫ్ గురించే మాట్లాడుకుంటారు, అతను ఎలా ఎదగాలి, వాళ్ళ పార్టీ ఎలా ఎదగాలని చూసుకుంటారు తప్పించి ప్రజలకు ఏం కావాలి, ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ఎందుకు అది ఆలోచించట్లా? మనోభావాలు ఇప్పటికీ ఎందుకు దెబ్బతీసేలాగా మాట్లాడుకున్నారు? అఫ్కోర్స్ నేను ఏపీ కాంగ్రెస్ కి సంబంధించిన సరే, ముందు తెలుగు మనిషిని, తెలుగు ప్రజలు బాగుండాలని కోరుకునే మొదటి వ్యక్తుల్లో నేను, అందులో ఉన్న 10 మంది 20 మంది నేను ఒకరిని. నా పార్టీ కాదు ముఖ్యం బాగుండాల్సింది, నా తెలుగు ప్రజలు బాగుండాలని కోరుకుంటారు. ఎందుకంటే 2014లో డివైడ్ అయ్యి ఆ తెలంగాణ వాళ్ళు తెలంగాణ రాష్ట్రం తీసుకున్నారు, ఆంధ్ర వాళ్ళు రాష్ట్రం తీసుకున్నారు. ఈ తీసుకున్నప్పుడు ఏదైతే బిల్లు పెట్టారో ఆ బిల్లు ఏదైతే పార్లమెంట్లో పెట్టారో అప్పుడు తెలంగాణ నుంచి ఎంపీలు కూడా సపోర్ట్ చేసి ఓటేయటం బట్టి ఈరోజు తెలంగాణ వచ్చింది. మరి ఆ బిల్లులో ఏం చెప్పారు? ఎవరి నీళ్లు ఎవరి వాటా ఎంత ఉండాలి, ఏంది, ఏ ప్రాపర్టీ ఎలా పంచుకోవాలి ఏంటి అని చెప్పేసి ప్రతి ఒక్కటి క్లియర్గా మెన్షన్ చేశారు కదా. మరి మెన్షన్ చేసినప్పుడు గత 10 సంవత్సరాలు ఇక్కడ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది, అక్కడ 5 సంవత్సరాలు బాబు గారి గవర్నమెంట్ ఉంది, ఇంకొక 5 సంవత్సరాలు వీళ్ళ స్నేహితుడు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ ఉంది, ఇప్పుడు బాబు గారు గవర్నమెంట్ వచ్చింది, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. నేను ఏ పార్టీని ఎవరిని బ్లేమ్ చేయట్లేదు మేడం. ప్రజలు ఒక్కసారి దీని మీద క్వశ్చన్ చేస్తున్నారు, అడుగుతున్నారు. ఎందుకు మీరు చొక్కాలు చింపుకుంటున్నారు, మీరు ఎందుకు కొట్టుకుంటున్నారు? మీరు కూర్చొని యాక్ట్లో ఏం చెప్పారు? ఆ రోజు పెద్ద మనిషి ఉన్నప్పుడేగా బిల్లు పెట్టి తీర్మానం చేసి అందరూ ఒప్పుకున్నాం కదా. ఆ ఒప్పుకున్నాన్ని మీరు ఎందుకు కూర్చొని మాట్లాడుకొని సెటిల్ చేసుకోవట్లేదు? రాజకీయ పరంగా మీరేదో లబ్ధి పొందడానికి, మీరో ఇది కావటానికి చెప్పి ఆంధ్ర తెలంగాణకి రాయలసీమ 3 ప్రాంతాలకు ఎందుకు గొడవ పెడుతున్నారు? గొడవ పెట్టాల్సిన అవసరం ఏంది? రాష్ట్రం విడిపోవాలనుకున్నాం, విడిపోయిను హ్యాపీగా. కొంతమంది ఆంధ్రాలో ఎక్కడ బతుకుతున్నారు, రాయలసీమ కొంతమంది అక్కడ, తెలంగాణలో కొంతమంది అక్కడ బతుకుతున్నారు, రాయలసీమలో కొంతమంది వేరే రాష్ట్రాల నుంచి అక్కడెక్కడ బతుకుతున్నాం ఇక్కడ. సో మరి ఎందుకు మళ్ళీ ఇప్పుడు వ్యతిరేకత పెంచాలి? మరి ఎందుకు భావాల మధ్య, జనాల మధ్య ఇలాంటి డిస్ప్యూట్ తీసుకురావడానికి? ఆంధ్రాలో బీఆర్ఎస్ శాఖ లేదా మేడం? బీఆర్ఎస్ పార్టీ ఉంది, దాని క్వార్టర్స్ ఉంది, అక్కడ జనాలు ఉన్నారు కదా. అంటే అక్కడ కూడా మీ పార్టీ ప్రజలే ఉన్నారు కదా, మీ కార్యకర్తలే ఉన్నారు కదా. అది మీరు ఎందుకు ఆలోచించట్లేదు? అంటే ఇప్పుడు ఏపీలో అనుమతులు లేకుండా ప్రాజెక్టుల నిర్మాణం గురించి కూడా ఇప్పుడు అది బీఆర్ఎస్ వైఫల్యం వల్లనే అక్కడ అలా జరిగింది అంటున్నారా? అంటే ఒక పార్టీది కాదు, ఇదే నేను మరీ చెప్తుంది. ఇది ఆ పార్టీ తప్పు, ఈ పార్టీ తప్పు, ఇంకో పార్టీ తప్పు. అసలు పార్టీలకి ఏంది? మనకి ఈ వాటర్ ఎవరు? పార్టీలకు సంబంధించింది. ప్రజలకు కావాలి, ప్రజల పంటలు కావాలి, ప్రజలు కోరుకుంటున్నారు. మనం ఇప్పుడు ఎందుకు గొడవ పడాలి? ఇప్పుడు ఏం అవసరం? మీ రాజకీయ లబ్ధి కోసం మీరు గొడవ పడుతున్నారా? అందరూ కూర్చోండి, ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం, లేదా అక్కడ కమిటీ వేయండి, ఇక్కడ కమిటీ వేయండి, అక్కడ కమిటీ వేసి కూర్చొని ఎవరికి ఎంత వాటర్ రావాలి, ఏ ప్రాజెక్ట్ ఎలా కట్టుకోవాలి, ఇంకా డివైజన్ రూల్స్ ఏంటి, ఇంకా ప్రాపర్టీస్ అయితే అప్పుడు విభజన ఆంధ్రప్రదేశ్ ప్రాపర్టీస్ ఇంతవరకు సెటిల్ కాలా, కూర్చొని మాట్లాడుకోవాలి కదా. మాట్లాడుకోకుండా సమస్య పరిష్కారం కావట్లేదనే కదా కానివ్వట్లేదు మేడం, కానివ్వట్లేదు. ఆ యొక్క ఎవరైతే ప్రాజెక్టులు వేశారో, ఏదైనా కమిటీలు వేశారో ఆ కమిటీలు ఎవరు ఉన్నారు? రాజకీయ నాయకులు ఉంటారు. వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ యునిక్ కోసం, వాళ్ళ ఐడెంటిటీ కోసం మాట్లాడుకుంటారు. మరి ఇప్పుడు ప్రత్యేక ఇది గుర్తుకొచ్చిందా? మళ్ళీ ఎందుకు ఇప్పుడు డిస్కషన్? మళ్ళీ ప్రతిసారి చూస్తే ఆంధ్ర వాళ్ళ మీద ఆంధ్ర వాళ్ళు తప్పులు చేశారు, ఒప్పులు చేశారు. అప్పుడు ప్రభుత్వాలు కానీ అప్పుడు రాజకీయ నాయకులుగా చేశారు మేడం. మా జనరేషన్ ఏమన్నా చేసిందో తప్పు? ఇప్పటికి మీరు ఆంధ్ర వాళ్ళు చెప్పి ఇప్పటి జనరేషన్ ఎందుకు మీరు బ్లైమ్ చేస్తున్నారు? రాష్ట్రం విడిపోయింది, మీరు బాగుండాలి, మేము బాగుండాలి, కూర్చొని మాట్లాడుకోండి. ఇప్పుడు జనరేషన్ గొడవలు పట్టాలు చూడలేదు మేడం, సెంటిమెంట్లు చూడలేదు. ఎందుకంటే తెలంగాణ ప్రజలు కూడా చూశారు. తెలంగాణ ప్రజలు ఎందుకంటే నేను చెప్తాను మేడం, కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ఇంకో పార్టీ ఎవరు ఆ రాజకీయ నాయకులు కానీ వాళ్ళ యొక్క కొడుకు కూతురు కానీ ఎవరు బలిదానాలు చేయలా. తెలంగాణ ప్రజలు బలిదానాలు చేశారు. తెలంగాణ తల్లులు ఈరోజు బిడ్డలు లేని పరిస్థితికి వెళ్ళిపోయారు. వాళ్ళ కుటుంబాల్లో ఏడుపులుండి వాళ్ళ బిడ్డలు ఏడుస్తున్నారు. మళ్ళీ మీరు ఎందుకు విప్లవాలను రేపుతున్నారు? ఒకప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం తెలంగాణలో కూడా చనిపోయారు మేడం, ఉద్యమాలు చేశారు మేడం. అలాంటి ఉమ్మడిగా ఉన్న మనం ఈ రోజు కొట్టుకోవాల్సిన అవసరం ఏంటి? కరెక్ట్, విడిపోయాం, అయిపోయింది. ఇంకా మీరు ఎందుకు రాజకీయ పార్టీలు ఇంకా ఎందుకు మీరు గొడవ పడతారు?
గొడవ పడొద్దండి, కూర్చోండి, సామరస్యంగా అంటే మాట్లాడుకుందాం. ఇప్పుడు ఈ ఒక సమస్య నీటి బొట్టు పైన మీరే సుప్రీంకి తీసుకోండి. వెళ్ళడం లేదు, పైన ఒక నీటి ఏపీ బొట్టు కాంగ్రెస్ మాకే ఇవ్వండి. స్వాగతిస్తుందా? మేడం ఈ సమస్య పైన ఇప్పుడు జల వివాదానికి సంబంధించి ఇప్పుడు తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సుప్రీంకోర్టుకు వెళ్ళబోతున్నారు కాబట్టి ఈ కేసు సుప్రీంకు వెళ్తే పరిష్కారం అవుతుందని ఏపీ కాంగ్రెస్ భావిస్తుందా? మేడం హైకోర్టు సుప్రీంకోర్టుకి వెళ్ళాలి, అది కాదు మేడం. ఫస్ట్ కూర్చొని సో మాట్లాడుకోండి. వెళ్లాల్సిన అవసరమే లేదంటారు. ఇప్పుడు కూర్చొని మాట్లాడితే కూర్చొని అయిపోతుంది అంటారు. మాట్లాడుకోండి, డిస్కస్ చేయండి. మీరు రాజకీయ నాయకులు కాదు, మేధావుల్ని, మంచి వ్యక్తుల్ని, చదువుకున్న వ్యక్తుల్ని, పోరాటం వ్యక్తులు ఒక 10 మంది కూర్చోబెడితే ఒక నీటి బట్టి ఒక శాతం మీరు తీసుకొని ఒక శాతం ఆంధ్ర వాళ్ళకి ఇవ్వండి. కూర్చొని మాట్లాడుకుందాం. మీరు తిరుపతి మీకు తింటారు, ఏమైంది? మన తెలుగు ప్రజలకు తినేది, మన తెలుగు రాష్ట్రాలకు బాధపడేది. రైట్, అదే మేము చెప్తున్నాం మేడం. ఓకే అండి. మేడం ఇప్పుడు కేసీఆర్ గారు దేశ్కి నేత అంటే వాళ్ళ పార్టీ దేశం మొత్తం విస్తరించాలని దాని మీద బీఆర్ఎస్ అని పెట్టుకున్నారు. తెలంగాణలో కూడా వాళ్ళ పార్టీ ఉంది, ఆంధ్రాలో కూడా వాళ్ళ ఉంది మేడం. వీళ్ళు ఇప్పుడు ఏంటంటారంటే తెలంగాణకు మాత్రం ఎందుకు స్టిక్ ఆన్ అవుతున్నారు, ఆంధ్ర గురించి మీరు ఎందుకు మాట్లాడలా? మీ దేశకి నేత దేశానికి హెడ్ అయినప్పుడు, దేశానికి బీఆర్ఎస్ హెడ్ అయినప్పుడు అన్ని ప్రాంతాలకు అన్ని కళ్ళు లాంటి అన్ని ఈక్వల్ కదా, మరి ఎందుకు మరి చేస్తున్నారు? తెలంగాణకి అదే చెప్తాం మేడం. 10 సంవత్సరాలు వీళ్ళకి అధికారం ఇస్తే 10 రోజులు 20 రోజులు కూర్చుంటే ఒక రోజు కాదు ఇంకో రోజు తెలియదు కదా పంచాయతీ. ఆ రోజు తాత్కాలికంగా మాత్రమే ఒప్పందం కుదుర్చుకున్నావు. ఇప్పుడు ఇది శాశ్వత ఒప్పందం అంటే మీరు 10 సంవత్సరాలు ఏం చేశారు? కూర్చొని సెటిల్మెంట్ చేయొచ్చు కదా, ఎందుకు చేయలేకపోయారు? ఓకే అండి.